ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలైందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు, ఆయనకి జబ్బు, కళ్ళల్లో జబ్బు ఉన్నది. ఎప్పుడు నీళ్లు త్వరగా ఉంటాయి, కళ్ళు మంటలుగా ఉంటాయి, ఎండలో చూడలేడు, ఉదయం లేచి కళ్ళు తెరవలేడు త్వరగా. ఆ జబ్బు నిమిత్తము రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడంట. కానీ ఆయన్ని దేవుడు స్వస్థపరచలేదు. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఆయన ప్రార్థన చేస్తే 1000 మంది దెయ్యాల నుంచి విడుదల పొందారు, రక్షణలోకి వచ్చారు. దేవుడు ఆయనకి స్వస్థతనివ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఎన్నో సందర్భాలలో దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యం ఆయనకు చూపించాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేపిస్తున్నాడు. దానిని బట్టి ఒకవేళ ఆయనకి గర్వం వస్తుందేమోనని, గర్వం వచ్చి దేవునికి దూరం అయిపోతాడేమోనని ఈ రోగం అనే బలహీనత దేవుడు పెట్టాడు. కనుక ఆ రోగం నేనే పెట్టాను, అది నీకు ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు బలహీనుడవు అప్పుడే నా శక్తి, నా బలము నీలో పరిపూర్ణం అవుతుంది. నా శక్తిని, నా బలాన్ని ఇచ్చి నేను వాడుకుంటాను. ఆ బలహీనత ఉండాలి, ఉండనివ్వు అని దేవుడే మాట్లాడాడు. కొన్ని సందర్భాలలో ఈ కళ్ళు బాగా నొప్పిగా ఉండి, మంటగా ఉండి, ప్రయాణమై వెళ్ళలేని పరిస్థితుల్లో, ప్రభువా నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, కళ్ళంటే ఇక తలంతో నొప్పిగా ఉండిద్ది, కళ్ళు తెరవలేకపోతున్నానయ్యా, ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించకి వెళ్ళాలి ప్రభువా అని బాధపడుతున్నప్పుడు వెంటనే దేవుడు విడుదలిచ్చేవాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు. లేచి వెళ్ళి దేవుని కార్యము బాగా మంచిగా చేసేవాడు. కార్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కంటి నొప్పి పెట్టేవాడు. మళ్ళీ దేవుని పని ఉందంటే ఈ కంటి నొప్పి నుంచి తీసేసి బలంగా వాడుకునేవాడు దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, బలహీనత ఉంటే ఉంది, కానీ దేవుని పని చేసేటప్పుడు ఈ బలహీనత నుంచి విడిపించి ఆయన శక్తినిచ్చి బలంగా వాడుకుంటున్నాడు. ఆ ఉంటే ఉన్న బలహీనత అని చాలా సంతోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని విషయాలు దేవుడు మీతో చెప్పమని నన్ను ప్రేరేపించాడు. అందుకే ఇక్కడ నిలబడున్నాడు చెప్పడానికి. చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. తలలపైకి ఎత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాను. ఇక్కడ గోరంట్లో సెంట్రల్ పాస్టర్గా ఉన్నా, వెయిటింగ్ చేస్తాను అన్నిటి వస్తాడని. అన్నరాగానే వెళ్ళాను, అన్న ప్రైజ్ లార్డ్ అన్నాను, కారాపాడు. అప్పుడు ఎస్ఎన్ గారిలో వదిన అంటే జాన్వి వెస్లీ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఆవిడ అంటుంది,
ఏసన్నతో, ఏసన్నా పలానా సిస్టర్ ఉందే, ఆ సిస్టర్ పెద్ద మెంటల్ది ఏసన్నా, మెంటల్ దాన్ని ఎట్ట సేవ తీసుకున్నావు నువ్వు అని అంది ఆవిడ ఏసన్న గారితో. ఏసన్న గారు ఎవరు తెలుసా? వదినా నీకు ఒక విషయం తెలుసా, దేవుడు మెంటల్లోనే సేవ తీసుకుంటాడు అన్నాడు. మంచోళ్ళని తీసుకోడు దేవుడు సేవకి, మెంటలోళ్ళని, పిచ్చోళ్ళని, తిక్కలోళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, తెలివి లేని వాళ్ళని, మైండ్ లేని వాళ్ళని తీసుకొని వారిని శక్తి చేత నింపి, జ్ఞానం చేత నింపి, తెలివి చేత నింపి, కృప చేత నింపి, జ్ఞానులు సిగ్గుపడేటట్లు, బలవంతులు సిగ్గుపడేటట్లు అలా వాడుకుంటాడు అని చెప్పి, కాదు వదినా ఏసర్ గారు అంటున్నాడు, నేను పిచ్చోడు మెంట్లోను కదా, అంటే దెబ్బల్లో పందులు తినేది వెళ్ళి పందులు తోలి నేను తినేవాడు కదా, ఇస్త్రాకుల్లోది మెంట్లోను కదా, నేను మైండ్ సరిగ్గా పనిచేయదు కదా, మరి నన్ను తీసుకొచ్చి దేవుడు వాడుకోవట్లేదా? దేవుడు బాగున్న వాటినిగా తీసుకునేది, పాడైపోయిన వాటిని ఆయన చేతుల్లోకి తీసుకొని పాడైపోయిన వాటిని బాగు చేసి ఆయన గొప్పగా వాడుకుంటాడు. మనుషులకు మంచివి కావాలి, దేవునికి పాడైపోయినవి కావాలి. పాడై వాటిని తీసుకొని బాగు చేసి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పలేరు గట్టిగా హల్లెలూయా. బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. ఎందుకు? బలవంతులను సిగ్గుపరచడానికి. దేవుడు నిన్ను సేవకు పిలిచాడంటే నువ్వేదో భయంకర సతికేవని పిలవడు, నువ్వేదో పెద్ద అందగత్తివని అందగాడు అని పిలవలేదు, నువ్వేదో పెద్ద తెలియగలవాడు వీరుడు సూర్యుడు అని పిలవలేదు. దేవుడు ఎవరిని పిలుస్తాడు సేవకంటే? పిచ్చి వాళ్ళను, వెర్రి వాళ్ళను, అజ్ఞానంగా ఉన్న వాళ్ళని, తెలివి లేని వాళ్ళని, తిక్కల వాళ్ళని, మైండ్ లేని వాళ్ళని పిలుస్తాడు. ఇది వేస్ట్ అనుకుంటా ఉంటారా? దేవుడు వాళ్ళనే మంచిగా తయారు చేస్తాడు. జ్ఞానులు సిగ్గుపడేటట్లు, బలవంతులు సిగ్గుపడేటట్లు, ఎన్నికైన వారిని సిగ్గుపడేటట్లు, ఐశ్వర్యవంతులు సిగ్గుపడేటట్లుగా వాళ్ళ మించినట్టు తయారు చేస్తాడు దేవుడు. ఆయన శక్తి ఏంటో నిరూపించుకుంటాడు, ఆయన కృప ఏంటో నిరూపించుకుంటాడు, ఆయన బలం ఏంటో నిరూపించుకుంటాడు, ఆయన జ్ఞానం ఏంటో నిరూపించుకుంటాడు. చాలా సందర్భాలలో మా బాబాయ్ అనేవాడు, నన్ను మాట్లాడుతుంటే, రే నీకు మాట్లాడటం తెలియదు, నోరు మూసుకోరు అనేవాడు. ఈరోజు నా మాటలు వినడానికి వేల మంది వస్తున్నారు. చూసి ఎలా చేసాడు దేవుడు. నేను చిన్నప్పుడు పిచ్చోళ్ళలాగా ఉండేవాడిని. మా నాన్న చాలాసార్లు అన్నాడు, నేను విన్నాను. మా అమ్మతో అనేవాడు, మరియా ఈడెట్ట బతుకుతాడే పెద్ద అయితే అనేవాడు. మమ్మ అనేది వాడు నీకన్నా బాగానే బతుకుతాడులే అనేది, మాట పండించేది కాదు. నాకన్నా బాగా బతుకుతాడా? అసలు నా తెలివితేటలున్నాయా? పనిలో నా అంత ఉడుపున్నదా? నిజమే, మా నాన్న పనిలో చాలా స్పీడు, ఇప్పటికి కూడా అమాయకుల్లాగా ఉండేవాడిని. అలాంటి నన్ను దేవుడు సేవకు పిలిచి తన జ్ఞానాన్ని ఇచ్చి, తన కృపనిచ్చి, తన శక్తినిచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. అందుకే దేవుడు పిలుస్తాడు. కనుక నీవు బలహీనంగా ఉన్నావని బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, ఏమి కంగారు పడకు. బలహీనమైన నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మీ బంధువులు, స్నేహితులు, నువ్వు ఉన్న ప్రాంతంలో ఉన్నవారు బలవంతులు ఉన్నారు. వాళ్ళు సిగ్గుపడేటట్లుగా, వాళ్ళని మించిన బలవంతులుగా నిన్ను మార్చడానికే దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చెప్పట్లా ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు నా జీవితం కూడా అదే చేశాడు. మా బంధువులు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఎగతాళి హేళనగా మాట్లాడేవాళ్ళు. డిగ్రీ వరకు చదువుకున్నాను, ఏదో ప్రైవేటు గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారని, గవర్నమెంట్ ఉద్యోగం నాకు లేదని ఎగతాళి హేళనగా మాట్లాడేవాళ్ళు మా బంధువులు చాలామంది. ఈరోజు వాళ్ళు సిగ్గుపడేటట్లు, వాళ్ళు వ్యసన పడేటట్లు, వాళ్ళకన్నా గొప్పగా పెట్టాడు దేవుడు నన్ను. అలాగే మీ స్నేహితులు, బంధువుల కంటే నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావేమో, వాళ్ళు నేను ఎగతాళి హేళన చేసి మాట్లాడుతున్నారేమో. యేసు ప్రభు నమ్ముకొని ఏం బాగుపడ్డావు నీవు? యేసు ప్రభు నమ్ముకొని ఏమి దీవించబడ్డావు? యేసు ప్రభువును నమ్ముకొని ఏం ఉద్ధరించావంట? సిగ్గుగోడలేదు మీకు ఇంకా? ఆ కష్టాలేంటి, ఆ కన్నీళ్ళేంటి, ఆ అప్పులేంటి, ఆ రోగాలేంటి, ఆ నిందలేంటి? చాలే, ఇంక యేసు ప్రభు విడిచిపెట్టండి, రాండి మరలా విగ్రహారాధన చేయండి అంటారు. పొరపాటున విగ్రహారాధనలోకి వెళ్ళగాక. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు. పొరపాటున విగ్రహంలోకి వెళ్ళగాక వెళ్ళావా, దేవుడు నీకు శత్రువుగా మారుతాడు, ఇంకెవడు బాగు చేయలేడు. దేవుని కొరకు రోషంగా నిలబడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు ఎవరు? విద్య లేని పామరుడని రాయబడింది బైబిల్లో. సామాన్యమైన వ్యక్తి,
ఆయన చిన్నప్పటి నుంచి గోసి పెట్టుకొని ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేవాడు. అక్షరం ముక్క కూడా రాదు ఆయనకి. అలాంటి చేపలు పట్టుకునే వ్యక్తిని దేవుడు సేవకు పిలిచాడు. మొట్టమొదటి శిష్యుడు ఆయనే. సేవకు పిలిచి మంచి సేవకుడిగా, జ్ఞానం గలవాడుగా తయారు చేశాడు. ప్రపంచంలోనే గొప్ప సేవకుడయ్యాడు ఆయన. ఆయనకు దేవుడు విశేషమైన కృపనిచ్చాడు, మంచి అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన బిజీగా వెళుతూ ఉంటే ఆయన ముట్టి ప్రార్థన చేయడానికి టైం లేనప్పుడు కనీసం ఆయన నీడబడినా చాలు రోగులు స్వస్థపరచబడతారని ఇటువైపు వస్తాడని తెలిసి వరుసన రోగులు పడుకోబెట్టేవాళ్ళంట రోడ్డు ప్రక్కన. ఆయన రోడ్డు మీద నడిచి వెళుతుంటే ఆయన నీడబడితేనే స్వస్థత కలిగి లేచి వెళ్ళిపోయేవాళ్ళంట. చూడు అసలు దేవుడు ఎలా చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయినట్టు బ్రతికారు. వేల మందిని దెయ్యాల నుంచి విడిపించాడు. అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరణ చేశాడు. ప్రపంచమంతా దేవుడు కనపరిచాడు. ఆయనకి అలు కూడా రావు, సొంతకు పెట్టడం కూడా రాదు. ఆ ప్రాంతంలో ఉన్న గనులైన వాళ్ళు సిగ్గుపడేటట్టు దేవుడు చేశాడు. దేవుడు ఒక విశ్వాసికి నేను మందిరానికి పిలిచాడా? నేనేమి లేని స్థితిలో ఉన్నాను, ఘనహీనమైన స్థితిలో ఉన్నాను, బలహీనమైన స్థితిలో ఉన్నాను, అజ్ఞానమైన స్థితిలో ఉన్నాను, దరిద్రమైన స్థితిలో ఉన్నాను అని నువ్వు కంగారు పడుతున్నావు. ఏమీ కంగారు పడద్దు. దరిద్రత నీకు ఎల్లకాలం ఉండదు, కరువు ఎల్లకాలం ఉండదు, హప్పులు ఎల్లకాలం ఉండవు, రోగాలు ఎల్లకాలం ఉండవు, నిందలు ఎల్లకాలం ఉండవు, సమస్యలు ఎల్లకాలం ఉండవు. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నీ పట్ల వేరుగా ఉంది. ఆయన నిన్ను బలహీనతలో ఉన్నప్పుడు పిలిచాడంటే బలహీనతలో ఉంచడానికి కాదు, నిన్ను బలవంతురాలుగా మార్చబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ చదవండి పేతురు గురించి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, పేతురు యోహాను ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చాలు. ఆ ప్రాంతం అంతా వీళ్ళకు మంచి పేరు వచ్చింది, మంచి సాక్ష్యం. ఏంటి విషయం అంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివాడు, నడవలేడు, నిలబడలేడు. వీళ్ళు అతను పట్టుకొని లేపి నడిపించారు యోహాను, పేతురు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారి గుప్పమన్నది. ఆశ్చర్యపోయారు అందరూ. ఆ ప్రాంతం అంతా వీడు పుట్టుకతో కుంటివాడు కదా, ఈ నడవటం ఏంటి అని ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్నో మందులు వాడినా ఉపయోగం లేదు. నజరేయుడైన యేసు నామములో లే అని చేపట్టుకుని లేపారు. దెబ్బకు లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులేశాడు. ఎవరు స్వస్థపరిచింది అంటే అక్కడ పేతురు ఉన్నాడు. ఇతను చేపలు పట్టుకునేవాడు కదా, అద్భుతాలు చేసి దేవుడు కదా, ఇతని దేవుళ్ళగా అద్భుతాలు చేస్తున్నాడేంటి? ఆ ప్రాంతం అంతా ఆశ్చర్యపోయిందంట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 15-16 వచనాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తీసుకుని వచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణములో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అది నేడబడితేనే స్వస్థత. పేతురుని దేవుడు పిలిచాడు, ఎలా గణపరిచాడో చూడు. అలాగే దేవుడు నిన్ను పిలిచిన విధానం వేరు. బలహీనుడిగా ఉంటే నిన్ను పిలిచాడా, బలవంతుడిగా మార్చబోతున్నాడు. జ్ఞానం లేని వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను పిలిచాడా, జ్ఞానం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. వెర్రివాణిగా ఉంటే దేవుడు నిన్ను పిలిచాడా, తెలివైన వాణిగా నిన్ను వాడుకోవడానికి దేవుడు పిలిచాడు. దేవుని ఆలోచన వేరుగా ఉంది. ఏమి కంగారు పడకు, ఏమి అధైర్యపడకు. దేవుడు నిన్ను బహుగా దీవించడానికి పిలిచాడు. నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది. ఎందుకు కంగారు పడతావు? చిన్న వాటిని చూసి చిన్న వాటికి అధైర్యపడి కంగారు పడతావు. ఇంకేదో అయిపోతుంది, అమ్మో ఏమైపోతుందని కంగారు పడకు. ఎందుకు కంగారు పడతావు? ఏమీ కాదు. దేవునికి తెలియకుండా ఏది రాదు. ఆయన దీవిస్తాడంతే. ఏమి కంగారు పడకు. నేను బలహీనరాలను అనుకోగాక. మోషే నత్తివాడు, మాటలు స్పష్టంగా మాట్లాడలేడు. నీ పేరేంటే మోషే అంటాడు. అలాంటి మోషేని 1
లక్షల మంది నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. చూసావు, బలహీనులే దేవునికి కావాలి, బాగు చేసి వాడుకుంటాడు ఆయన. ఇంకొక విషయం చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, ఖడ్గధారలు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, అన్యుల సేనలను పారద్రోలిరి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. బలహీనులైన వారిని దేవుడు బలవంతులుగా వాడుకున్నాడు, పరాక్రమశాలిగా వాడుకున్నాడు. ఇశ్రాయేలీలు మిద్యానీయుల యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఆ మిద్యానీయులు ఇశ్రాయేలీలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది అంటే, కష్టపడి పంట పండించుకుంటారు ఇశ్రాయేలీలు. వాళ్ళ ఇంటికి పంట తీసుకొచ్చుకునే సమయానికి మిద్యానీయులు వస్తారు. వచ్చి వాళ్ళని బెదిరించి పంట మొత్తం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు మిద్యానీయులు. ఇశ్రాయేలు కష్టపడి పంట పండించుకున్న తినటానికి లేదు, కొట్టి మరీ తీసుకెళ్తారు, బెదిరించి మరీ తీసుకెళ్తారు. మిద్యానీయులు అలా ఉన్నారు. మిద్యానీయులు క్రింద ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మిద్యానీయులు ఇశ్రాయేలు యొక్క ఆడపిల్లలని పాడు చేస్తున్నారు, చంపేస్తున్నారు. అడిగే అధికారం లేదు. నేరాలు ఘోరాలు అనుభవిస్తున్నారు ఇశ్రాయేలీలు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎంతో భయంకర కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు ఇశ్రాయేలీలు. మిద్యానీయుల బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అప్పుడు ఇశ్రాయేలీలు కన్నీళ్లు కార్చి దేవునికి ప్రార్థన చేస్తారు, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా, మేము బలహీనమయ్యా, మిద్యానీయులతో యుద్ధం చేయలేము, మిద్యానీయులను మేము జయించలేము, మా చేత కాదు, మా వల్ల కాదు, మాకు కృపనివ్వండి, ఏ విధము చేతనైనా మిద్యానీయుల బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశారు. అప్పుడు యాకోబు యొక్క 11వ కుమారుడు ఎవరు? యోసేపు. యోసేపు పెద్ద కుమారుడు. మనిషే వంశముల నుంచి వచ్చిన వాడు యోవాషు. యోవాషు కుమారుడు గిద్యోను. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చాటున కూర్చొని, ఈ గోధుమలు ఉన్నాయే, గోధుమల పంట కొంచెం పండుంది కదా, పడితే ఆ గోధుమలు దులుపుకుంటున్నాడు, తీసుకెళ్ళి పిండి చేసుకుని రొట్టె చేసుకుని తిందామని. దేవదూత వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. పరాక్రమ గల బలాద్యుడా గిద్యోను అన్నాడు. ఈయనకి సౌండ్ లేదు. మా ఇంటి మధ్యాహ్న సమయం, ఆ మిద్యానీయులు ఇటు నుంచి వస్తారేమో అని భయపడుతూ గాను సాటు నుండి జాగ్రత్తగా ఆ గోధుమలు గడ్డి తీసుకొని దులుపుకుంటున్నాడు. దేవదూత వచ్చి నిలబడ్డాడు. పరాక్రమ గల బలాద్యుడ గిద్యోను అన్నాడు. గిద్యోనేం పరాక్రమం కలిగిన వాడు కాదు, బలాద్యుడేం కాదు, గిద్యోనేం సైనికుడేం కాదు, వీరుడేం కాదు, బలహీనుడే, మామూలు మనిషే. అలాంటి వ్యక్తిని దేవుడు చూడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, పరాక్రమ గల బలాద్యుడా గిద్యోను అన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నేనే పరాక్రమం కలిగిన వాడిని అయ్యా, నేనే బలాద్యుడినయ్యా. మా పితరులు యాకోబు యొక్క వంశములోనే చిట్ట చివరి గోత్రం యోసేపు నుండి మనిషిల నుండి ఈయన వచ్చాడు. లేదు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు దేవదూత. యెహోవా దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నాయన, ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, ఇన్ని బాధలు మాకెందుకు వస్తాయి నాయన. ఆ రోజుల్లో మా పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేయించి ఐగుప్తు నుంచి విడిపించాడని మా తాత ముత్తాతలు చెప్తూ ఉంటారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు అని చెప్తారు. 40 సంవత్సరాలు అరణ్యములో ఆకాశం నుండి దేవదూతలు తినే మన్నాహారాన్ని కురిపించాడు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించాడు ఆయన. ఇన్ని అద్భుతాలు చేశాడని చెప్తారయ్యా. మరి ఆ అద్భుతాలన్నీ ఏమైపోయినాయి? దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు వస్తాయి ఈ కష్టాలు, మాకేంటి కన్నీళ్ళు, మాకేంటి దుఃఖము, మాకేంటి బాధ, మాకేంటి నిట్టూర్పులు? ఇది మా పొలమే, మా పొలంలో పంట మేము ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా గడ్డగడ్డ వణుకుతూ గాను సాధం దాక్కొని గింజలు దులుపుకుంటున్నా.
ఆ మిద్యానీయులు చూశారంటే కొడతారు, చంపుతారు. అడిగేవాళ్ళు లేడు. మా పంట మేము ఇంటికి తీసుకెళ్ళటానికే మాకు ధైర్యం లేదు. దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి అని దేవదూతతో గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవదూత అన్నాడు, చదవండి ఆ మాటలు. న్యాయాధిపతుల పుస్తకము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమ గల బలాఢ్యుడా, అదుగో పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించింది. వాక్యం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదంతా మాకేలా సంభవించింది? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పెను. 16వ వచనం. అతడు, నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. సాధారణమైన మనిషితో అంటున్నాడు. ఆయన వీరుడేం కాదు, పరాక్రమం కలిగిన వాడేం కాదు, బలవంతుడేమి కాదు, మామూలు మనిషే, బలహీనుడే. ఇప్పుడు దేవుడు బలహీనుడైన గిద్యోన్ని బలవంతుడిగా మార్చి మిద్యానీయుల మీద ఇశ్రాయేలుకు జయాన్ని ఇచ్చాడు. బలవంతులైన మిద్యానీయులను పారిపోయేటట్టు చేశాడు. బలవంతులైన మిద్యానీయులను జయించడానికి బలహీనుడైన గిద్యోను వాడుకున్నాడు. ఎక్కడ దేవుడు విడుదల పొందడానికి వాడుకున్నాడు. తన వంశము దీవించబడటానికి గిద్యోను వాడుకున్నాడు. తన వంశము క్షేమము కొరకు వాడుకున్నాడు. బలహీనుడే బలవంతుడిగా మార్చి దేవుడు వాడుకున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు గిద్యోను యుద్ధానికి బయలుదేరాడు. 32,000 మంది వచ్చారు ఇశ్రాయేలు, మేము కూడా యుద్ధానికి వస్తామని. అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను 32,000 మందిని తీసుకెళ్ళావా, నేను జయాన్ని ఇచ్చాననుకో, ఇశ్రాయేలు ఏమంటారు తెలుసా? మా బలము, మా జ్ఞానము, మా శక్తి 32,000 మంది వెళ్ళాం మేము అంటారు. అందుకని అంతమంది వద్దు యుద్ధానికి అన్నాడు. భయపడే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమను అన్నాడు. యుద్ధం అంటే భయపడే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నాడు గిద్యోను. 32,000 మందిలో 22,000 మంది అని వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను ఈ 10,000 మందితో కూడా నేను నీకు జయాన్ని ఇవ్వను, వీళ్ళకు ఒక పరీక్ష అన్నాడు. ఏంటి పరీక్ష అంటే, ఆ ప్రవహిస్తున్న కాలువ దగ్గరికి తీస్తారా మొత్తాన్ని తీసుకొచ్చానయ్య, అక్కడ మోకరించమను. నిలువు మోకాళ్ళు వేశారు. నిలువు మోకాళ్ళు వేసిన తర్వాత మోకాళ్ళ మీద ఉండి ఇలా వంగి 2 చేతులతో దోశలతో ఇలా నీళ్లు తీసుకొని ఇలా నీళ్లు త్రాగాలి. చిన్న మోకాళ్ళ మీద ఇట్లా వెళ్ళకూడదు, మోకాళ్ళ మీద ఉండాలి. 2 దోశలతో నీళ్లు తీసుకొని తాగాలి. ఇలా వంగినప్పుడు చిన్న మోకాళ్ళ మీదకి వెళ్ళకూడదు, లేదా ఇలా సైడ్కి సతిలి పడకూడదు. కొందరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే చూస్తున్నాను, కొంచెం ఒళ్ళున్న వాళ్ళు అల్లాడిపోతారు, మోకరించలేక పాప ఇట్లా కాసేపెట్టుంటారు, మళ్ళీ కాసేపెట్టుంటారు, మళ్ళీ కాసేపెట్టుంటారు. వాళ్ళు బాధలు చూస్తే నాకు నువ్వు వస్తూ ఉంటుంది పాపం. ఏదో కొంచెం లావు అయిపోయారు. మరి ఇలా మొక్కాల మీద ఉండాలంట, కిందకు వంగాలంట, బాగా 2 చేతులతో నీళ్లు తీసుకోవాలి, దోశ నీళ్లు తాగాలి. మొక్కల మీద ఉండి నీళ్లు తీసుకుని త్రాగిన వాళ్ళని సపరేట్ చేయన్నాడు. సపరేట్ చేస్తే ఇంకా ఎంతమంది పోయారు? 9,700 మంది ఫెయిల్. చివరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. ఈ 300 మంది తీసుకొని వెళ్ళి యుద్ధానికి అన్నాడు. మిద్యానీయులు యుద్ధానికి వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, తూర్పు తట్టున్న విస్తారమైన జనం వచ్చారు యుద్ధానికి. 3 రకాల సైన్యములు వచ్చాయి, విస్తారమైన జనం వచ్చారు వాళ్ళు సైనికులు. వీళ్ళు ఎంతమంది? 300 మంది మాత్రమే. చూడు దేవుని శక్తి ఎలా ఉండిద్దో. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంట? బలహీనులను నా కృప నీకు చాలుడు అని. ఈ 300 మంది వెళ్ళారు. ఈ 300 మంది ద్వారా దేవుడు వీళ్ళకి జయాన్ని ఇచ్చాడు. మొత్తం మారిపోయారు. వాళ్ళు తెచ్చుకొచ్చుకున్న వంటలు, వాళ్ళు తెచ్చుకున్న గుర్రాలు, వాళ్ళు తెచ్చుకున్న ధాన్యము, ఆ ఈటలు బళ్ళాలు మొత్తం తెచ్చి లోపల దాచిపెట్టుకున్నారు. వీళ్ళు ఎంత ఐశ్వర్యం వచ్చిందో చూడండి వీళ్ళకి.
ఎంత ధాన్యం వచ్చిందో చూడండి. ఇప్పుడు దాకా తినటానికి లేదు వాళ్ళకి, సమృద్ధిగా వచ్చేసింది. కేవలం ఒకే ఒక బలహీనుడిని దేవుడు అక్కడ నిలబెట్టి బలవంతులైనటువంటి 3 రకాల సైన్యముల మీద జయాన్ని ఇచ్చాడు. మొత్తం మారిపోయారు. దేవుని శక్తి ఇలాగే ఉండిద్ది. ఈ 300 మంది ఎవరు అంటే, వీళ్ళు మోకరించారంట నీళ్లు త్రాగేటప్పుడు. చిన్న మోకాళ్ళ మీదకి కృంగిపోలేదు, ఇట్లా సైడ్కి పడిపోలా, నిలువు మోకాళ్ళ మీద ఉండి నీళ్లు త్రాగారంట. వీళ్ళను సెలెక్ట్ చేశాడు. బలవంతులను జయించడానికి బలహీనులని వీళ్ళని సెలెక్ట్ చేశాడు. దాని ఆత్మీయ అర్థాలన్నీ వేరుగా ఉంటాయి. మోకాళ్ళ మీద ఉండటం అంటే ప్రార్థనలో ఉండటం. మోకాళ్ళ మీద ఉండి కృంగిపోవటం అంటే కొందరు ప్రార్థన చేస్తూ కూడా ఏంటో ఈ అప్పులు, ఏంటో ఈ రోగాలు, ఏంటో ఈ నిందలు, ఏంటో ఈ అవమానం, ఏందోలే ఈ దరిద్రత, ఏంటోలే ఈ కరువు, దేవుడు కూడా అసలు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా నేను ఎక్కువైపోయినట్టున్నాను, ఏ దీవెనేం కనపట్లేదే, అనవసరంగా ఈ దేవుడిని నమ్ముకున్నాను, నేను అనవసరంగా బాప్తిసం తీసుకున్నాను, అనవసరంగా ప్రార్థనకు వస్తున్నాను, ఏంటోలే జీవితం. ఏది మోకాళ్ళ మీద ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇలా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జయించడానికి పనికిరారు. అలా కాకుండా మోకాళ్ళ మీద ఉండాలి, కృంగిపోకూడదు, విశ్వాసంతో ఉండాలి. చిన్న మోకాళ్ళకి రాలా అంటే కృంగిపోకూడదు అంటే చిన్న మోకాళ్ళ మీద ప్రార్థన చేయకూడదని కాదు నేను అనేది, దీని ఆత్మీయ అర్థం. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద నుండి చేసేది ప్రార్థన కాదు. నీ సందర్భాన్ని బట్టి నిలబడిన ప్రార్థన చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగలేదు, పడుకునైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకు మోకరించలేవు కదా, లేవలేవు కదా. నువ్వు ఎలా చేసావనేది కాదు ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేసేవో లేదనేది ముఖ్యం. నువ్వు మోకరించి కూడా ఎక్కడో మనసు పెట్టి ప్రార్థన చేస్తే అది నచ్చదు దేవునికి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఎలా ఉండాలంటే మన మనసంతా నోటిలోను చూస్తున్న మాటల మీద ఉండాలి. దీనిని ఏక మనసు అంటారు. ఏక మనసుతో చేసే ప్రార్థనకి దేవుడు విలువిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఏమైతే దేవుణ్ణి అడుగుతున్నానో అతి త్వరలో ఈ దీవెన నేను పొందుకుంటాను అని నమ్ముతూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రాత్రి వాక్యం రాసి పెట్టుకున్నా. అప్పుడు ప్రభు నాతో ఏమన్నాడంటే కలలో, నీవు ఈ వాక్యము రాయి అక్కడ అన్నాడు. ఏంటి ప్రభు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. ఇది రాయమన్నాడు ప్రభు. అది నేను రాసుకోలే. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, మన బలహీనము. ఇప్పుడు ఆత్మ ఉచ్చరింప చెక్యము కానీ మూలుగులతో తానే మన పక్షంని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు అంట నమ్ముతూ ప్రార్థన చేయాలంట. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రభు నా అప్పుల నుంచి విడిపించి అడుగుతున్నావా, అప్పుడు ఏమని నమ్ముతూ ప్రార్థన చేయాలంటే, నేను అప్పుల గురించి అడుగుతున్నాను కాబట్టి అతి త్వరలో నా అప్పులు పోతాయని సంతోషంగా నువ్వు నమ్ముతూ ప్రార్థన చేయాలి. నువ్వు నమ్మేవు కాబట్టి నమ్ముడు, నీ వల్ల నమ్మువానికి తీరిపోద్ది అంతే. అలా చేయాలి ప్రార్థన, కృంగిపోకూడదు. ప్రార్థన చేస్తూనే కొందరు ప్రభు స్తోత్రం అప్పుల నుంచి విడిపించంటారు. ఈ అప్పులు బావు, మనసులో ఏంటి అప్పులు బావు, కృంగిపోతున్నారు. ఇలా కృంగిపోయే వాళ్ళు జయించడానికి పనికిరారు. మోకరించి కృంగిపోయిన వాళ్ళు పనికిరారంట. మోకరించి కృంగిపోకూడదు. మోకరించడం అంటే ప్రార్థన చేయటం. కృంగిపోకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నా కదా, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసంతో ఉండాలి ప్రార్థన చేస్తూ. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుడు జయాన్ని ఇస్తాడు. నీళ్లు తీసుకోవాలంట. నీళ్ళు ఎలా త్రాగాలంట, కుక్క గతికినట్టు తాగాలంట. అంటే ఎట్లా, కుక్క ఎలా గతికిద్ది అనేది. కుక్క గతికేటప్పుడు నాలుక ఎలా కదిలిద్దో, నువ్వు స్తోత్రం అన్నప్పుడు కూడా నాలుక అలా కదిలిద్ది. కావాలంటే చూడు, స్తోత్రం అను. కుక్క అన్నప్పుడు కింద పైన తగిలిద్ది నాలుక. నీళ్ళు తాగేటప్పుడు నువ్వు స్తోత్రం అనేటప్పుడు నాలుగు పైన కింద తగిలిద్ది. స్తోత్రం అని. కుక్క గతికినట్టు అనగా స్తోత్రం చెప్పాలి అని అర్థం. మోకరించాలి. ఒకటి, కృంగిపోకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, విశ్వాసంతో ఉండాలి. నీళ్లు చేతులతో తీసుకోవాలి. చేతులతో నీళ్లు తీసుకోవటం అంటే, నీరు అంటే వాక్యం. వాక్యాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, వాక్యం నీ యొద్దకు రాగానే వాక్యానికి లోబడాలి, వాక్యానికి భయపడాలి, వాక్యాన్ని విధేయత చూపించాలి. వాక్యం సరే బ్రతుకుతాను తీర్మానం చేసుకున్నావా, దేవుణ్ణి బాగా స్తుతించాలి. స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. స్తుతిస్తే ఆశ్చర్యకాలు జరుగుతాయి. స్తుతిస్తే ఆత్మకార్యాలు జరుగుతాయి. స్తుతిస్తే సాతాను కోటలు కూలిపోతాయి. స్తుతిస్తేనే నువ్వు బహుగా దీవించబడతావు. స్తుతించే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. స్తుతించి ఇల్లు విడిచిపెట్టి దేవుడు వెళ్ళలేడు.
దేవునికి స్తోత్ర. ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. మోకరించే వంటి కనీసం అరగంట పైన దేవుడిని స్తుతించాలి. ఇంకేం మాట్లాడకూడదు, అంతే. ఆయన చేసిన ఘనమైన పేరుని చెప్పి స్తుతిస్తూ ఉండు. ఆయన చేసిన మేలులను బట్టి స్తుతిస్తూ ఉండు. నోట్లను చూస్తున్న మాట మీద మనసు ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఏక మనసులో స్తుతించు, దేవుడు దిగి వస్తాడు. ఇశ్రాయేలు చేయ స్తోత్రం అనేది యెహోవా ఆసీనుడు అని రాయబడింది. దిగొస్తాడు ఇంటికి. ఆయన వచ్చాడంటే ఇంట్లో ఉన్న సైతాన్లన్నీ పారిపోతాయి, లట్టు బుట్టు మొత్తం సర్దుకొని. ఆయన సర్వసంపదలు కానీ ఆయన వచ్చాడంటే నీ ఇంటిని బహుగా దీవిస్తాడు. ప్రార్థనలో మొదట దేవుణ్ణి కనీసం అరగంట సేపు స్తుతించాలి. ఇన్ని అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకిస్తా జయన్ అన్నాడు. 32,000 మంది బయలుదేరితే జయించడానికి ఎంతమంది దొరికారు? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 300 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు మోకరించి ప్రార్థన చేసేవారు. కృంగిపోరు, అవిశ్వాసంతో ఉండరు, విశ్వాసంతో ఉంటారు. తేటగా చెప్పాడు ఈరోజు ఉదయం దర్శనంలో. మందిరం అంతా తెల్లని టైల్స్ ఉన్నాయి. టైల్స్ అంటే విశ్వాసులు. తెల్లగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే విశ్వాసులు అందరూ పవిత్రపరుచుకున్నారు అర్థం. ఒక యవనస్తురాలు చక్కని బాబునెత్తుకొని నా ముందు నిలబడింది. యవనస్తురాలంటే నాము సంఘము, మగపిల్లడు అంటే జై జీవితం. జై జీవితం ఇస్తున్నాను అని అర్థం. అది సంఘాన్ని దీవించయ్యా, ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ దీవించయ్యా, అప్పుల నుంచి విడిపించు, రోగాల నుంచి విడిపించు, దరిద్రం నుంచి విడిపించు, కరువు నుంచి విడిపించు, సమస్య నుంచి విడిపించు, అభిషేకం ఇవ్వు, వరాలు ఇవ్వు, తలాంతులు ఇవ్వు అని దేవుని అడుగుతూ ఉన్నాను నేను. అప్పుడు అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తానని చెప్పాడు. అది దాని అర్థం. అన్నిటినీ మీరు జయించబోతున్నారు. అప్పులను జయించబోతున్నావు, నీవు రోగాన్ని జయించబోతున్నావు, ఆమెను చెప్పు. దరిద్రతను జయించబోతున్నావు, సమస్యలను జయించబోతున్నావు, పాపాన్ని జయించబోతున్నావు, శరీర కోరికలు జయిస్తావు. పరిపాల శాఖాతిల ధిరల బల 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 రిబల బల 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 లోబ రిబల పరిబల బల రిబ లోబ కవల శబల ధిరల బల 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 రిబల కవల శబలి బల ధిరల కవల కవలి బరి కవల శౌర ధిరల బల కవల బల బల బల. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడైన గిద్యోన్ని తీసుకుని వెళ్ళి బలవంతుడిగా మార్చి దేవుడు జయాన్ని ఇచ్చాడు. 3 రకాల శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. అక్కడ ఎవరు మనకు 3 రకాల శత్రువులు? అమ్మోనీయులు, మిద్యానీయులకు తూర్పు జనం వారు అంటున్నాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవోడము, గర్వము. ఈ 3 రకాల శత్రువుల మీద నీకు జయాన్ని ఇస్తాడు. అన్ని రకాలుగా దేవుడు నీకు జయాన్నివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఆ మాటలు. న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకరించారు కానీ కృంగిపోయారు. వాక్యముని యొద్దకు రాగానే వాక్యానికి లోబడే వాళ్ళకి జయాన్ని ఇస్తాడు. దేవుణ్ణి బాగా స్తుతించే వాళ్ళకి దేవుడు జయాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు జయిస్తావు. చివరికి ఒక మాట చదువు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. కొట్టగట్టికి చప్పట్లో. బలహీనులు కాక అంటే నిరుత్సాహపడవద్దు, ఉత్సాహంగా ఉండండి. ఆ తర్వాత ధైర్యము వహించండి అంటే బలము పొందుకో, ధైర్యంగా ఉండు. బలహీనుడిగా ఉన్నావేమో, బలహీనురాలుగా ఉన్నావేమో, ధైర్యము తెచ్చుకో అంటే బలము కలిగి ఉండు. బలహీనుడిగా ఉండగాక, బలహీనురాలుగా ఉండగాక బలవంతురాలుగా ఉండు. బలవంతుడిగా ఆలోచించు, బలవంతురాలుగా ఆలోచించు. ఎలా? నిన్న అబ్రహాం జీవితాన్ని దేవుడు మన ముందు బహు తేటగా మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం, నీకు నేను కుమారుని ఇస్తానని చెప్పగానే అబ్రహాం అంట 99 సంవత్సరాల వయసు, భార్యకి 89 సంవత్సరాల వయసు, ఇద్దరికి 10 సంవత్సరాల తేడా. పిల్లలు పుట్టే
పిల్లలను కనే యోగ్యత బలము వాళ్ళిద్దరికీ లేదు. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు. కూర్చుంటే లేవలే, లేతే కూర్చోలేదు. మాకు పిల్లల పొట్టలు ఏంటి అబ్బాయి, ఇద్దరు మొఖమొఖాలు చూసి నవ్వుకుంటున్నారు. అప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఏమంటాడంటే అబ్రహాం అంట తన బలాన్ని చూసుకొని విశ్వాసంలో బలహీనుడు కాలేదంట, తన బలాన్ని చూడలేదంట, తన శక్తిని చూడలేదంట. తన శక్తిని చూస్తే విశ్వాసంలో బలహీనుడు అవుతాడు. తన శక్తిని చూడలేదు, తన జ్ఞానాన్ని చూడలేదు, తన తెలివిని చూడలేదు, తనకున్న ఆధిక్యతను బలము బలగాన్ని ఏమి చూడలే. చూస్తే బలహీనుడైపోతాడు. ఎందుకు? ఆ వయసు అంత, నాకు పిల్లలు పట్టు వెంటనే బలహీనమైపోతాడు. ఆయన అంతే చెబుతాడులేని. ఆయన అంట తన బలాన్ని చూసుకొని ఆయన విశ్వాసంలో బలహీనుడు కాలేదంట. ఎవరు బలాన్ని చూశాడంట? మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు, దేవుడు శక్తి గలవాడు, దేవుడు జ్ఞానం గలవాడు, దేవుడు తెలివి గలవాడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అని ఆయన చూసి ఈయన విశ్వాసములో బలం పొందాడంట. దేవునికి స్తోత్రం. బలహీనులను బలవంతులుగా మార్చి వాడుకుంటాడు. అలాగే ఇప్పుడు ఆసా విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఆసా కూడా ఆసా యొక్క రాజ్య పరిపాలనలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఆ రోజుల్లో అన్ని దేశాలలో మనుషులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దేవునికి కోపం వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికి కూడా, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికి కూడా, ఇశ్రాయేల్ అందరికి కూడా రకరకాల కష్టాలు అన్నీ పెట్టేశాడు దేవుడు. దేవుడికి నచ్చక అన్ని రకాల కష్టాలు పెట్టాడు. అవి తట్టుకోలేక ఎలా ఉన్నారంటే దేశం మీదకి దేశం, పట్టణం మీదకి పట్టణం వెళ్ళి చిత్తుగా కొట్టుకుంటున్నారు. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. పరిస్థితులు చుట్టుపక్కల అంత ఘోరంగా ఉన్నాయి. ఆసా భయపడుతున్నాడు. ఆ సందర్భములో దైవ సేవకుడిని పంపించి ఆసాతో దేవుడు మాట్లాడిన మాటలు ఏమంటే, కాగా మీరు బలహీనులు కాకంటే నిరుత్సాహపడవద్దు. ఏం చేయాలంట? ధైర్యము వహించి అనగా బలము పుంజుకోండి, బలము తెచ్చుకో. బలహీనులు కాక బలవంతులుగా ఉండండి. దాని అర్థమైంది. విశ్వాసంలో బలహీనులు కావద్దు, ధైర్యంలో బలహీనులు కావద్దు, ప్రేమలో బలహీనులుగా ఉండొద్దు, పరిశుద్ధతలో బలహీనులుగా ఉండొద్దు, విధేయతలో బలహీనులుగా ఉండొద్దు, ప్రార్థనలో బలహీనులుగా ఉండొద్దు, భక్తిలో బలహీనులుగా ఉండొద్దు. ఎలా ఉండాలంట? ప్రేమలోను, పరిశుద్ధతలోను, విశ్వాసములోను, విధేయతలోను, ప్రార్థనలోను, భక్తిలో ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండండి. బలహీనులుగా ఉండొద్దు, బలవంతులుగా ఉండండి. నేను మిమ్మల్ని బలవంతులుగా మారుస్తా. అప్పుడేం జరిగింది తెలుసా? మీ కార్యము సఫలమగు అనగా మీరు ఏమైతే చేస్తారో, ఏ పని అయితే చేస్తారో దానికి ప్రతిఫలము, బహుమానము మీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీ కార్యము సఫలం అవుతుంది. నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవ్వదు, సక్సెస్ అంతే. ఇక్కడ కూర్చున్న వాక్యం ఏంటంటే, నీ జీవితంలో అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, నందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దరిద్రత ఉంది, కరువు ఉంది, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని భయపడుతున్నావేమో, అధైర్యపడుతున్నావేమో, ఏమవుతుందని. ఏమీ కాదు, ఏమీ కంగారు పడకు. నువ్వు ఒకే ఒక పని చేయి. ఏం చేయాలి? బలంగా ఉండు. బలమైన ప్రేమ, బలమైన పరిశుద్ధత, బలమైన విశ్వాసం, బలమైన విధేయత, బలమైన ప్రార్థనా జీవితం కలిగి ముందుకెళ్తా ఉండు. నువ్వు ఏ పని ప్రారంభించినా ఆ పని ఏమవుతుందంట? సఫలం అవుతుంది, విఫలము కాదు. దేవునికి స్తోత్ర. ఆ సందర్భంలో కొద్ది మాటలు చెప్పాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. బలవంతులుగా దేవుడు మార్చి మిమ్మల్ని మీ కార్యాలు సఫలం చేస్తే మీ కార్యాలు అన్నీ జరిగిపోతాయి. దేవుడు దీవించబోతున్నాడు, దీవిస్తాడంతే. జరిగింది చూడండి. దేవుడు అలా చేయబోతున్నాడు. ఏవైతే నీ ముందు బలమైనటువంటి సమస్యలాగా ఉన్నాయో ఆ సమస్యను నువ్వు జయించేటట్లుగా దేవుడు నిన్ను బలవంతురాలుగా మార్చబోతున్నాడు. దేవుని మాట విను. దేవుని మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సేవకుడు నోట్లో నుంచి వస్తుంది దేవుని మాట. ఆ తర్వాత ఏంటంటే క్రింద, మీరు యెహోవా పక్షపు వారైన మీరు దేవుని పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. నీ ముందు నిలబడతాడు, వచ్చి నీతో మాట్లాడతాడు.
నీవు దేవుని పక్షాన ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన వాదిస్తాడు. దేవుని పక్షాన ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకుడికి సపోర్టుగా ఉండాలి, దేవుని సంఘానికి సపోర్టుగా ఉండాలి, దేవుని మందిరానికి సపోర్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని పక్షమున ఉన్నావని అర్థం. నడిపిస్తున్న సేవకుడైనా నా పక్షాన నువ్వు ఉండాలి, నాకు సపోర్టుగా ఉండాలి. నాకు సపోర్టుగా ఉంటే దేవుడు నీకు సపోర్టుగా ఉంటాడు, నాకు విరోధంగా ఉంటే దేవుడు నీకు విరోధంగా ఉంటాడు. అది జరిగేది అక్కడ. నీ కార్యాలు సఫలము కావాలంటే నీవు దేవుని పక్షాన ఉండాలి, అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుని పక్షాన ఉండటం అంటే దైవ సేవకుడికి నువ్వు సపోర్టుగా ఉండాలి, అప్పుడు దేవుడు నీకు సపోర్టుగా ఉంటాడు. ఆ తర్వాత దేవుని దగ్గర నువ్వు విచారణ చేయాలి. ఏదన్నా కావాలంటే ఎంక్వైరీ చేయాలి. ఎక్కడా మోకరించి ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. అయ్యా ఇది చేయాలనుకుంటున్నా, చేయమంటా వద్దంటావని ఎంక్వైరీ చేయాలి, అడిగి తెలుసుకోవాలి. లేదా దైవజనుడి దగ్గర నీవు విచారించాలి, దేవుడి దగ్గర విచారించాలి. ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు మంచి రోజు ఏదైనా బ్రాహ్మణ దగ్గరకు పోయావా చాలా నష్టపోతావు. మోకరించి ప్రార్థన చేసుకో, దేవుడు చెప్తాడు. దేవుని దగ్గర నువ్వు విచారణ చేస్తే అప్పుడు నీ కార్యాలు సఫలం అవుతాయి. సేవకుడి దగ్గర లేదా మోకరించి దేవుని దగ్గర నువ్వు విచారణ చేస్తే, విచారణ అంటే అడిగితే దేవుడు డైరెక్ట్గా వచ్చి నిలబడతాడు, ఏం కావాలి చెప్పు నీకు అంటాడు. ఆ తర్వాత ఏంటంటే మీరు ఆయనను విసర్జించిన ఎడల, మీరు ఆయన ఒకవేళ విడిచిపెట్టారా ఆయన మిమ్మల్ని విసర్జించును, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు. జాగ్రత్త, ఇక నుంచి నేను మందిరం విడిచిపెట్టను, ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తా, మందిరాన్ని విడిచిపెట్టను, మీ సేవకులను విడిచిపెట్టను, దేవా నిన్ను నేను విడిచిపెట్టను అని మంచి తీర్మానం చేసుకుంటే దేవుడు నేను కొత్త సంవత్సరంలో తీసుకెళ్తాడు. కొత్త సంవత్సరంలో దేవుడు వెళ్ళిన ప్రతి చోట చేసిన ప్రతి పనులు జయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కార్యములు సఫలము చేస్తాడు. నీవు నన్ను విడిచిపెట్టావా, నేను నిన్ను విడిచిపెడతా అంటున్నాడు దేవుడు. ఒక గొప్ప దైవజనుడు, ఆయనకు సొంత విమానం ఉంది. పెద్ద పెద్ద ఆ దేశాలను పరిపాలన చేసే నాయకులు ఆయన పిలిపించి ప్రార్థన చేసుకుంటారు ఆయన కాళ్ళ మీద పడి. గొప్ప దైవజనుడు, మన తెలుగుడే, పేరు చెప్పంలే. ఈరోజు ఒక పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. ఆయన ఆ ప్రాంతాల్లో మాట్లాడుతుంటే లక్షల మంది ప్యాక్ అనమాట గ్రౌండ్. చూశాను అలాంటి, నేను ఇంగ్లీష్లో ఆయన మెసేజ్ చెప్తుంటే విన్నాను. నేను చాలా బాధపడి, ప్రభువా ఒకప్పుడు గొప్పగా నీ చేతిలో వాడబడ్డ సేవకుడు ఏంటి ప్రభు ఎలా అయిపోయాడు ఈరోజు, ఏందయ్యా అని ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసా, అతను నన్ను విడిచిపెట్టాడు, నేను అతను విడిచిపెట్టాను అన్నాడు. అంత గొప్ప సేవకుడే. ఇక నువ్వు నేను ఎంత చెప్పు, మందిరం విడిచిపెట్టి తిరిగావా, నిన్ను దేవుడు విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెడితే ఎలా ఉండిద్దో తెలుసా, కొంతకాలం దేవుడు విడిచిపెట్టాడంట. ఏ పరిస్థితి ఏమైంది, తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, పిల్లలు మొత్తం చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, భార్య కూడా వెళ్ళిపోయింది, ఒళ్ళంతా గజ్జి వచ్చింది, బడిదలో కూర్చుని కోరుకుంటున్నాడు. దేవుడు కొంచెం విడిచిపెట్టాడంట. అది మనకు అవసరమా? దేవుడిని నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త, దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకో. ఆ తర్వాత కింద మాటలు ఉన్నాయి, గొడ్డలు పెట్టినట్టు మాటలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి, అక్కడ దేవుడైనను ఉపదేశము చేయ యాజకులైనను, ఉపదేశము చేసే సేవకుడైనను, ధర్మశాస్త్రమైనను, ధర్మశాస్త్రం అంటే వాక్యమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోద్దంట. అది నీవు మందిరాన్ని విడిచిపెట్టి తిరిగావా, సేవకులు విడిచిపెట్టి తిరిగావా, దేవుడిని విడిచిపెట్టి తిరిగావా, దేవుడు ఉండడు తోడుగా, సేవకుడు ఉండడు నీకు. మూడోది వాక్యం కూడా ఉండదంట. కానీ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి నేను వాక్యానుసారి జీవిస్తా, మనసు మార్చుకుంటానయ్యా అని బాప్తీసం తీసుకుంటానని తీర్మానం చేసుకో. నువ్వు బాప్తీసం తీసుకోలేదంటే దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని అర్థం, దేవుణ్ణి దూరంగా పెడతాను అని అర్థం. నువ్వు మా ఇంట్లోకి రావద్దులయ్యా, నా జీవితంలోకి రావద్దులయ్యా, నేను ఎట్లాగే తిరుగుతూ ఉంటానయ్యా. మరి బాప్తీసం తీసుకుంటే మందు తాగకూడదు, బాప్తీసం తీసుకుంటే మళ్ళీ సినిమాలు చూడకూడదు, బాప్తీసం తీసుకుంటే మళ్ళీ బూతులు మాట్లాడకూడదు, బాప్తీసం తీసుకుంటే మళ్ళీ ఇంకా అవి చేయకూడదు అని ఆలోచించుకుంటున్నావేమో. ప్రక్కన పెట్టి అవన్నీ అమ్మోనే పాపంలో పడిపోతా, నువ్వేం పడిపోవు, దేవుడు కాపాడుతాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. 100 సంవత్సరాల గ్యారెంటీగా అది బ్రతుకో. దేవుడు పిలిచాడా, నువ్వు బాప్తీసం తీసుకుపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. నీ బంగారం కాపాడలేదు, నీ డబ్బులు కాపాడలేవు, నీ చదువు కాపాడలేదు, నీ ఆస్తులు కాపాడలేవు, నీ అంతస్తులు కాపాడలేవు, నీ ఐశ్వర్యం కాపాడలేదు, రాజకీయ పలుకుబడి కాపాడలేదు, ఎవడో ఏది కాపాడలేదు నిన్ను. చదువు, అందసందాలు, కులం ఏది కాపాడలేదు అగ్నిగుండం నుంచి. బాప్తీసం తీసుకుంటే దేవుడు కాపాడుతాడు అగ్నిగుండం నుంచి. దేవుడు దీవిస్తాడు, తోడై ఉంటాడు, నీ పక్షమున దేవుడు ఉంటాడు, నీకు తోడై ఉంటాడు, నువ్వు చేయనిదంతా సఫలం చేస్తాడు. బాప్తీసం తీసుకో, బాప్తీసాన్ని సిద్ధపడండి. దేవుడు మీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవా, నీవెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడవు. నా శక్తిని ఎందు పరిపూర్ణమవుతుందని, శరీరము బలహీనము,
దేవా, నీ కార్యాలు చేయలేని బలహీనత శరీరంలో ఉంది. నీ కార్యాలు చేసే బలము గలదిగా మారుస్తానని. పాదములు బలహీనమైనవి ప్రభువా, మీ మార్గం నడవలేని బలహీనత పాదములకున్నది. మీ మార్గములో నడిచేటువంటి బలమైన పాదములను ఇస్తానని, పాదములను బలపరుస్తున్న మాట్లాడిన స్తోత్రమయ్యా. మా మనసు బలహీనమైనది, బలమైన మనసును అనుగ్రహిస్తున్న మాట్లాడుతూ వచ్చారు, నీకు స్తోత్రం. చేతులు బలహీనమైనవి, బలమైన చేతులు ఇస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడుము బలహీనమైనదని, బలమైన నడుముని ఇస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులను అనే పేదవారిని బలపరిచేటువంటి బలవంతులుగా మమ్మల్ని మారుస్తున్నందుకు నీకు స్తోత్ర. పాపాన్ని విడిచిపెట్టలేని బలహీనమైన మమ్మలను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే బలవంతులుగా మార్చినందుకు నీకు స్తోత్రం, స్తోత్రము, స్తోత్రమయ్యా, నీకు స్తోత్ర. అలాగే విశ్వాసంలో మేము బలహీనమయ్యా, మా బలాన్ని మా శక్తిని చూసుకొని విశ్వాసుల బలహీనమైపోయాం. కానీ మీ శక్తిని మీ బలాన్ని చూసి విశ్వాసుల బలవంతులుగా ఉండాలని నేర్పించినందుకు నీకు స్తోత్ర. ప్రతి విషయంలో కూడా బహుతేటగా సూటిగా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తినే విషయంలో బలహీనులుగా ఉండకూడదు, బలవంతులుగా మేము ఉండాలని. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు బహుతేటముగా మీరు మాట్లాడుతూ వచ్చారు, నీకు స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలో యుక్తముగా తెలియని బలహీనులము పరిశుద్ధాత్మ శక్తిని మాకిచ్చి దేవా, నీకు యుక్తముగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు ఇష్టమైన ప్రార్థన, నేను సంతోషపెట్టే ప్రార్థన, నేను గానపరిచే ప్రార్థన చేసే వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం. శరీరము బలహీనత, ఏది చేయాలనుకుంటున్నాం అది చేయలేకపోతున్నాం, ఏది చేయకూడదు అనుకుంటే అది చేస్తున్నాం. అది మా శరీరంలో ఉన్నటువంటి పాప నియమము బలహీనతనే. దాని నుంచి విడుదల పొందాలంటే మేము ఎలా ఉండాలని నేర్పించారు, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం. బలహీనుల దౌర్బల్యాన్ని భరించడమే బలవంతుల పనని ఎవరైతే చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతి నుంచి విడుదల పొందలేని బలహీనులుగా ఉన్నారో అవి మేము చూసినప్పుడు వారు విడుదల పొందాలని, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలని, దేవా వాళ్ళు మీ ఎదుగు నడిపించాలని, దేవా వాళ్ళ బలహీనతను ఇతరుల దగ్గర చెప్పి వాళ్ళని అవమానపరచకూడదని, వాళ్ళని కన్నీళ్ళు పెట్టించకూడదని, వాళ్ళని దుఃఖపరచకూడదని, వాళ్ళని బాధ పెట్టకూడదని, వారిలో ఉన్న బలహీనత మాలోకి రాకుండా మేము చూసుకోవాలి. వారిలో ఉన్న బలహీనతను మేము అసహించుకోవాలి, ఆ బలహీనత మాలోకి రాకుండా చూసుకోవాలి. కానీ వారిని అసహించుకోకూడదు. వారు మీ పోలికని, మనుషులందరూ మీ పోలికని, మీ స్వరూపమని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలవంతుడు సిగ్గుపరచడానికి బలహీనుడైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నాను గుర్తు చేస్తారయ్యా, నీకు స్తోత్రమయ్యా. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మమ్ములను, జ్ఞానము లేని మమ్ములను, తెలివి లేని మమ్ములను, శక్తి లేని మమ్ములను, దేనికి పనికిరాని వెర్రివారమైన తెలివి తక్కువ వారమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకునే విధానం ఏంటో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని బాగా బలవంతులుగా మార్చి, జ్ఞానవంతులుగా మార్చి, తెలివి గలవారిగా మార్చి, ఎన్నికైన వారిగా మార్చి, శక్తి గలవారిగా మార్చి మమ్మల్ని బహుగా వాడుకోవాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అలా బలహీనమైన మమ్మల్ని బలవంతులుగా చేసి వాడుకోవడానికి పిలిచినందుకు నీకు స్తోత్రం. పేతురు బలహీనుడు, బలవంతుడిగా మార్చి ప్రపంచంలో గొప్పగా మీరు వాడుకున్నారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి మోషే మాట్లాడిన బలహీనుడు, బలవంతుడిగా మార్చి మీరు వాడుకున్నారు. అపోస్తలుల పౌలు గారు బలహీనుడు, బలవంతుడిగా మార్చి గొప్పగా వాడుకున్నారు. అలా వాడుకోవడానికి మీరు మమ్మల్ని పిలిచారు. అధైర్యపడకూడదని, ధైర్యంగా ఉండాలని మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. బలహీనుడైన గిద్యోని ఏర్పాటు చేసుకొని తన వంశమైన ఇశ్రాయేలులకు బలమునివ్వటానికి, విడుదలనివ్వటానికి, అలాగే క్షేమాన్ని ఇవ్వటానికి, ఆశీర్వాదం ఇవ్వటానికి బలహీనుడైన ఆయన్ని బలవంతుడిగా మార్చి మీరు వాడుకున్నారు. అలాగే మా వంశాలు, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వాళ్ళందరినీ దేవా మీలోకి నడిపించడానికి, వారిని విడిపించడానికి, వారిని దీవించడానికి, వారిని గణపరచడానికి, వారిని ఆశీర్వదించడానికి, దేవుని యొద్దకు నడిపించడానికి బలహీనమైన మమ్మలను మీరు ఏర్పాటు చేసుకొని బలవంతులుగా మారుస్తున్నందుకు నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్ర. అలా గిద్యోనికి జయాన్ని ఇచ్చినట్లుగా ఇక నుండి వెళ్ళిన ప్రతి చోట చేస్తున్న ప్రతి పనిలో జయాన్ని అనుగ్రహిస్తున్న వాగ్దాన పూర్వక మీరు మాట్లాడినందుకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్ర. ఆశ భయపడుతూ, బెదిరిపోతూ, కంగారు పడుతూ ఉన్నప్పుడు బలహీనులు కాక ధైర్యం వహించుడి, నిరుత్సాహపడక బలవంతులుగా ఉండండి, బలం పుంజుకోండి. బలహీనులు కాక బలవంతులుగా ఉండండి.
మీ కార్యము సఫలమవుతుందని వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారు. ఈరోజు అది ఆశ జీవితాన్ని మా ముందు నుంచి మీరు మాతో బహుతేటగా ఈరోజు మాట్లాడారు, ఆదరించారు, ఓదార్చారు, బలపరిచారు, తృప్తిపరిచారు, సేద తీర్చారు, హెచ్చరించారు. దేవా, అందును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బయలుదేరి వెళుతున్నారు. మీ సన్నిధి సమకను తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి. బహుగా హెచ్చించి గణపరిచి ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మాత్రమై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగిపడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.